ఆఫ్ఘనిస్తాన్ తో ఇండియా ఇంకో ఓడిఐ సిరీస్ ని చాలా అంటే చాలా సింపుల్ గా గెలిచేసింది. అయితే ఈ మ్యాచ్ లో మన ఇండియన్ టీం కంప్లీట్ డామినేషన్ చూసాం. అటు బౌలింగ్ తో బ్యాట్ తో ఆఫ్ఘనిస్తాన్ ని కంప్లీట్ గా డామినేట్ చేసి పడేశారు. అయితే ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ ముందుగా బ్యాటింగ్ చేస్తారేమో అనుకున్నాం కానీ వాళ్ళు షాకింగ్లీ ఫీల్డింగ్ చేశారు. అఫ్ కోర్స్ శుభ్మన్ గిల్ కూడా టాస్ గెలుచుంటే నేను ఫీల్డింగ్ చేసేవాడిని అని చెప్పాడు. సో ఇండియన్ టీం కి ఇది గుడ్ టాస్ టు లూజ్ అనే చెప్పాలి. అయితే ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ కి దిగిన ఇండియన్ టీం లో జైస్వాల్ వచ్చిన ఛాన్స్ ని యూజ్ చేసుకోకుండా చాలా ఎర్లీగా అవుట్ అయిపోయాడు. అదరైనా రోహిత్ శర్మ కొద్దిలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకుని టీం కి అవసరమయ్యే క్యామియో ఇన్నింగ్స్ అయితే ఆడాడు. నెక్స్ట్ ఇషాన్ కిషన్ అండ్ శుభ్మన్ గిల్ ఇద్దరికిద్దరు కూడా ఒక ఫైర్ లో బ్యాటింగ్ చేశారు. శుభ్మన్ గిల్ దగ్గర నుంచి మరొకసారి ఒక కెప్టెన్సీ నాకు చూసాను. అండ్ శుభ్మన్ గిల్ కి అదే కెప్టెన్ గా దీంతో 7వ సెంచరీ కూడా. అండ్ శుభ్మన్ గిల్ కి అదే కెప్టెన్ గా ఓడిఐస్ లో హైయెస్ట్ రన్ స్కోర్ కూడా ఇది. ఇంకో ఏంటి ఇషాన్ కిషన్ పాకెట్ డైనామిక్ మామూలు బ్యాటింగ్ చేయలేదు. తనకు తన ఫస్ట్ 52 బాల్స్ లో వచ్చింది. అండ్ సెకండ్ 50 ని జస్ట్ 19 బాల్స్ తో కొట్టి ఇషాన్ కిషన్ కూడా అదిరిపోయే సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అలా వీళ్ళిద్దరి మధ్యలో ఈ మ్యాచ్ లో 200 రన్స్ కి పైగా పార్ట్నర్షిప్ వచ్చింది. ఒక టైమ్ లో ఇండియా మన హైయెస్ట్ రన్ స్కోర్ ని కూడా దాటేస్తారేమో అనుకున్నాం కానీ తర్వాత లాస్ట్ లో స్కోరింగ్ రేట్ చాలా ఆగిపోయింది. మెయిన్లీ శుభ్మన్ గిల్ అవుట్ అయిపోయిన తర్వాత కేఎల్ రాహుల్ రాగానే అనవసరమైన షాట్ ఆడి తను కూడా గోల్డెన్ డకౌట్ కి అవుట్ అయిపోయాడు. లాస్ట్ లో శ్రేయస్ అయ్యర్ అండ్ వాషింగ్టన్ సుందర్ ఒక చిన్న క్యామియో ఇన్నింగ్స్ ఆడటం వల్ల ఆఫ్ఘనిస్తాన్ కి 402 రన్స్ వరకు టార్గెట్ ని ఇవ్వగలుగుతారు. తర్వాత దాన్ని చేజింగ్ వచ్చిన ఆఫ్ఘనిస్తాన్ టీమ్ లో అసలు ఒక్క బ్యాట్స్మెన్ దగ్గర నుంచి కూడా ఇంటెంటే కనిపించలేదు. జస్ట్ స్టార్టింగ్ లో ఒక గురుబాస్ తప్పిస్తే మిగతా వాళ్ళలో ఎవరు కూడా స్కోర్ ని చేసి చేద్దాం అన్నట్టుగా ఆడలేదు. మెయిన్లీ మ్యాచ్ లో స్టాండింగ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చాలా అద్భుతమైన కెప్టెన్సీ చేశాడు. ఫాస్ట్ బౌలర్స్ ని అసలు ఎక్కడ టైట్ అవ్వనివ్వకుండా అందరినీ కూడా చాలా బాగా రొటేట్ చేశాడు. సో ఈ టార్గెట్ ని చేసేయడంలో ఆఫ్ఘనిస్తాన్ టీం దగ్గర నుంచి ఆ ఇంటెంటే కనిపించలేదు. దాంతో ఆఫ్ఘనిస్తాన్ ఈ మ్యాచ్ ని చాలా సింపుల్ గా ఓడిపోయింది. అది కూడా చాలా పెద్ద మార్జిన్ తో. అండ్ ఇండియా ఈ సిరీస్ ని ఇంకా ఆల్మోస్ట్ గెలిచేసినట్టే. ఆఫ్ఘనిస్తాన్ పై అది కూడా కంప్లీట్ డామినేషన్ తో గెలిచారు మన వాళ్ళు. ఇదే కాదు ఇండియా ఏ ట్రై సిరీస్ లో కూడా అటు ఆఫ్ఘనిస్తాన్ తో చాలా పెద్ద మార్జిన్ తో గెలిచేసి మన ఇండియన్ టీం ఫైనల్స్ కి కూడా వెళ్ళిపోయారు. అండ్ అటు ఉమెన్స్ T20 వరల్డ్ కప్ లో కూడా నెదర్లాండ్ తో మన ఇండియా వాళ్ళు సెకండ్ మ్యాచ్ ని కూడా గెలిచేశారు. సో ఈ రోజు మన ఇండియన్ టీం అసలు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అన్నిట్లో కూడా గెలిచేశారు. ప్రతి ఒక్క ఇండియన్ ఫ్యాన్స్ కి కూడా ఇది చాలా మంచి రోజు అని చెప్పుకోవాలి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి మరిన్ని ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.